మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు ముందే తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈలోగా ప్రధాన పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. హోరాహోరీ పోర్లో పైచేయి తమదంటే తమదే అంటున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్దమైంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. లెక్కింపు కేంద్రంలోకి కేవలం సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. వీరందరికీ ఇప్పటికే పాసులు జారీ చేశారు. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూముల వద్ద వెబ్కాస్టింగ్ ఉంటుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం సాధారణ బ్యాలెట్ బాక్సులు లెక్కించనున్నారు. బ్యాలెట్ పద్ధతిన జరిగిన ఎన్నికలు కనుక ఫలితాలు ఆలస్యంగా రానున్నాయి. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో అన్ని సర్వే సంస్థలు అధికార పార్టీకే పట్టం కట్టాయి. కాంగ్రెస్ 80% పైగా స్థానాలు దక్కించుకుంటుందని అంచనా వేశాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ సర్కార్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తమకే అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ విశ్వసిస్తోంది. బీజేపీ మాత్రం మొదటి నుంచి కొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపైనే నమ్మకం పెట్టుకుంది. గతం కంటే మెరుగైన స్థానాలు వస్తాయని కమ్యూనిస్టులు నమ్ముతున్నారు. కాగా కౌంటింగ్ కు ముందే క్యాంపు రాజకీయాలతో నేతలు హీట్ పుట్టిస్తున్నారు. తమ అభ్యర్థులు జారిపోకుండా కాపాడుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల అగ్రనేతలు పకడ్బందీ వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించారు. వారితో సమావేశాలు నిర్వహించి కీలక సూచనలు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట తదితర మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలించారు. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 414 డివిజన్లు, 2582 వార్డుల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 12,944 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 16,031 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేశారు. వీటన్నిటినీ స్ట్రాంగ్ రూములకు తరలించారు. వీటిలోనే అభ్యర్థుల భవితవ్యం దాగి ఉంది.